కప్పు కోసం కోతి కథ. ఒక అడవి పక్కనున్న పల్లె గ్రామంలో చిట్టి అనే చురుకైన కోతి ఉండేది. ఆమెలో ఒక ప్రత్యేకత ఏమంటే ఆకలితో కాని పండ్లు చూస్తే కాని అదే పనిగా తినటం. చిట్టి ఎప్పుడూ ఏదో సరదా చేస్తూ గ్రామంలో చుట్టాల్లో ఉండేది. అయితే ఆ రోజు మాత్రం కథలో ఉత్కంఠే జరిగింది. ఒకసారి రామయ్య అనే రైతు తోటలో విసిరేసిన పండ్లను ఎత్తుకుని చిట్టి రాకెట్లా పరేగిపోయింది. రామయ్య గట్టిగా అరుస్తూ దాని వెంటపడ్డాడు. చిట్టి, నా అరటిపండ్లు ఎందుకేది అంటూ. చిట్టి మాత్రం కొంటెం మొహమాటం చూపిస్తూ మరో దారి పట్టింది. అది సరదా అల్లరి చేస్తూ ఆ రోజు సాయంత్రం చిట్టి అలసిపోయింది. ఆటపాటలు అయిపోయినా చిట్టి మెండు ప్రవృత్తి మళ్లీ స్పష్టంలోకి వచ్చి ఉత్తంగా రెండోరోనే గతము. చిట్టికి పక్కన చిన్న కప్పు కనిపించింది. అది పండ్లు దాచడానికి చక్కని అనిపించింది. ఆ తరువాత ఎవరైనా దానిని కళ్ల ముందు చూస్తే చిట్టి వెంటనే పండ్లు కప్పులో దాచేసేది. మొదట ఎవరూ దానిని పట్టుకోలేకపోయారు. కానీ చివరకు రామయ్య ఒక్కరోజు ఆ కప్పు తీసిపోయాడు. కోతి అక్కడ పడుకుని ఏడ్చింది. కాని అది కూడా మళ్లీ కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. నీతి: కోతి చేయనంత ప్లానింగ్ మనిషి కూడా చేస్తే ఎప్పుడూ విజయం సాధిస్తాడు.